everyone, my name is Likita. Welcome back to my channel. So ఈ రోజు వీడియోలో మనం కౌన్సిలింగ్ కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. చాలా మంది నన్ను అడిగారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నాకు ఈ ర్యాంక్ కి కాలేజ్ వస్తుందా లేదా అని అడిగారు. నా నీడ్స్ అది కాదు. లైక్ నేను జస్ట్ మీకు బీఫామ్ గురించి లైక్ సబ్జెక్ట్స్ బుక్స్ అవి అప్డేట్స్ ఇస్తా. ఏ కాలేజ్కి ఏమొస్తుంది అన్నది నాకు ఐడియా లేదు. సో బెటర్ మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్కి సపరేట్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడగండి. నేను మీకు బీఫామ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఎగ్జామ్స్ బుక్స్ వాటి గురించి అయితే చెప్తాను. అండ్ నాకు తెలిసినవన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి కౌన్సిలింగ్ అప్డేట్ ఇచ్చే టైంలోనే ఆల్రెడీ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కౌన్సిలింగ్కి అనేది కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ ఈ వీడియో వల్ల మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే మీరు లైక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాలో అన్నీ రెడీ చేసుకోండి. అండ్ అందులో ఫస్ట్ డాక్యుమెంట్ మనకి ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. లైక్ మనకి ఎంసెట్ ర్యాంక్ వస్తుంది కదా, ర్యాంక్ కార్డ్ ఇస్తారు లైక్ మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది. సో అది ఫస్ట్ డాక్యుమెంట్. అండ్ సెకండ్ డాక్యుమెంట్ మనకి ఎంసెట్ హాల్ టికెట్. లైక్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఒక హాల్ టికెట్ తీసుకెళ్తారు కదా, సో అది వన్ ఆఫ్ ది మెయిన్ డాక్యుమెంట్. అండ్ థర్డ్ ది ఆధార్ కార్డ్. మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆధార్ కార్డ్లో నేమ్ ఆర్ ఎల్స్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కొంచెం రాంగ్ ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మనకి ఇంకా కౌన్సిలింగ్కి టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు అప్డేట్ చేసుకోండి. లైక్ మనకి 10th సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే మీకు ఆధార్లో ఉండాలి. అండ్ మీకు ఇంకా లైఫ్ టైం ఏ డాక్యుమెంట్ మీకు చేయించినా కూడా మీ 10thలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ నేమ్ ఎలా ఉందో ఇంకా మీకు అన్నీ అలానే ఉండాల్సి వస్తుంది. సో మీకు 10th సర్టిఫికేట్లో ఒకవేళ రాంగ్ ఉన్నా లైక్ మీరు ఒక మంత్లో పుట్టి ఇంకో మంత్ వేసినా కూడా మీరు దాన్నే కంటిన్యూ చేయాలి, అసలు ఇంకా మార్చడానికి అవ్వదు. సో మీరు ఆధార్లో ముందే అప్డేట్ చేసుకోండి, మనకి టైం ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ స్టడీ సర్టిఫికేట్స్. లైక్ మీ 10th మార్క్స్ మెమో, లైక్ మీరు ఐసిఎస్సి అయినా సిబిఎస్సి అయినా స్టేట్ సిలబస్ అయినా మీకంటూ సపరేట్ మార్క్స్ మెమో ఉంటాయి కదా, లైక్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది అవన్నీ ఉంచుకోండి. అండ్ అవే కాకుండా 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్. లైక్ కొంతమంది చేంజ్ అవుతారు కదా స్కూల్కి, సో వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ మనకి ఇంటర్ మార్క్స్ మెమో చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనకి ఇంటర్ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్. ఇవి మనకి స్టడీ డాక్యుమెంట్స్కి రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా స్కాలర్షిప్ రావాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈ 2 ఉండాలి. అందులో ఫస్ట్ది క్యాస్ట్ సర్టిఫికేట్. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే మీ సేవలో వాళ్ళు చేస్తారు, లైక్ ఒక 1 వీక్లో మీకు ఇచ్చేస్తారు. సో ఒకవేళ లేకపోతే మీరు వెళ్ళి చేయించుకోండి, ఉంటే వెల్ అండ్ గుడ్. అండ్ దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్. లైక్ చాలామందికి రేషన్ కార్డ్ ఉంటుంది, కొంతమందికి రేషన్ కార్డ్ ఉండకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా చేయించుకోవచ్చు. లైక్ చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు, అంటే నాకు రేషన్ కార్డ్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఒకవేళ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి, తెలిసే ఉంటుంది కదా, సో అదొకటి ఉంచుకోండి మీరు ఒకవేళ ఓసీ కేటగిరీ అయితే. కొంతమందికి అదర్ డాక్యుమెంట్స్ కావాలి, లైక్ మీరు ఎన్సీసీలో ఉన్న స్పోర్ట్స్లో ఉన్న క్యాప్ రిజర్వేషన్ ఉన్న ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో మీకు అలా రిజర్వేషన్ వస్తుంది. సో మీరు అవన్నీ ఉంటే ముందే జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఎవరైనా డిసేబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి డిసేబుల్ సర్టిఫికేట్ ఉంటుంది, అదొకటి. అండ్ మైనారిటీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మైనారిటీ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోండి. అండ్ ఇవైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. కౌన్సిలింగ్కి మ్యాక్సిమం ఇవైతే సరిపోతాయి. ఒకవేళ ఈ సర్టిఫికేట్స్లో మీ దగ్గర ఏవి లేకపోయినా కూడా మీరు వెంటనే వెళ్ళి చేయించుకోండి. లైక్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ ఏమైనా లేకపోతే వెళ్ళి అప్లై చేసుకోండి. బికాజ్ మన కౌన్సిలింగ్కి కొంత టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ క్లియర్ చేసుకోండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది. నేను ఇక్కడ మీకు ఒక లిస్ట్ పెడతా, దాన్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని చెక్ లిస్ట్ చేసుకోండి. అండ్ ఇవి మనకి కౌన్సిలింగ్కి కావాల్సింది. అండ్ మనకి కౌన్సిలింగ్ అయ్యాక సీట్ వస్తుంది కదా, వీటితో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అందులోది ఫస్ట్ డాక్యుమెంట్ మనకి అలాట్మెంట్ ఆర్డర్. అది మీరు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనకి సెకండ్ డాక్యుమెంట్ ఫీజ్ రిసిప్ట్. లైక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1200 600 ఎంతో కొంత పే చేసి ఉంటారు కదా, అప్పుడు మనకి ఒక రిసిప్ట్ లాంటిది ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకొని అది కూడా ఉంచుకోండి. అండ్ అదే కాకుండా జాయినింగ్ రిపోర్ట్ అని వస్తుంది, అండ్ అదొకటి డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక 8 to 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసేసుకోండి, మీకు ఎక్కడెక్కడైనా యూజ్ అవుతుంది. అండ్ ఇవి మనకి కౌన్సిలింగ్ అయ్యాక జాయినింగ్కి లైక్ రిపోర్ట్ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడు అవసరమైనవి. అండ్ వీటితో పాటు మీరు అన్ని 3 or 4 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళండి, బికాజ్ జిరాక్సెస్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని కాలేజెస్లో ఎలా అంటే మీకు ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్సెస్ అడుగుతారు కాలేజ్లో సబ్మిట్ చేయమని, సో అందుకే జిరాక్సెస్ తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు ఒక జిరాక్స్ ఎప్పుడు మీ దగ్గర ఉంచుకునేటట్టు చూసుకోండి.
అండ్ ఇవైతే మనకి డాక్యుమెంట్స్ అన్నీ నేను క్లియర్గా చెప్పాను. అండ్ మీకు ఇక్కడ లిస్ట్ అంతా నేను ఇస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు అది యూజ్ అవుతుంది. అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మనకి కౌన్సిలింగ్ ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఏమైనా లేకపోతే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. హోప్ యూ గాట్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.